మూడు రకాల శోధనలు. ఏంటా మూడు రకాల శోధనలు? గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను. ఏమి విసిరిందండి? గాలి విసిరి ఆ ఇంటిని కొట్టాను. గాలి గాలి. అప్పుడప్పుడు మీరు అంటారు, ఏంటిరా ఈ పిల్ల ఇలా ఉందంటే గాలి పట్టిందయ్యా. ఏం పట్టిందట? అమ్మా చెప్పండి, ఏం పట్టిందట? గాలి పట్టింది. గాలి పట్టిందంటే అర్థమేంటి? అర్థమేంటి? దయ్యం పట్టింది, సాతాను పట్టాడు, చీకటి పట్టింది. ఎవరిదంటున్నారు? దయ్యం పట్టిన వాళ్ళు ఏమంటున్నారు? మన పరిభాషల్లో గాలి పట్టింది. ఆ ఇంటికి గాలి కొట్టను అంటే సాతాను వల్ల ఆ ఇంటికి శోధన వచ్చింది, సాతాను వల్ల సమస్యలు వచ్చాయి, సాతాను వల్ల ఇబ్బందులు వచ్చాయి. సాతాను ఆ ఇంటి వారిని శోధించిన వారు బండ మీద కట్టబడినందున వారు కుప్పగూలిపోలేదు. సాతాను ఇసుక మీద కట్టబడిన ఇంటిని గాలి విసిరి కొట్టింది. ఆ ఇంటిని సాతాను ఆ ఇంటిని శోధించింది, సాతాను ఆ ఇంటిని బాధపెట్టింది. కానీ ఇసుక మీద కట్టబడిన ఇల్లు కుప్పగూలిపోయింది. దేని వల్ల శోధనలు? ఒక్కోసారి మన జీవితాల్లో కూడా సాతాను వల్ల శోధనలు వస్తాయి, సాతాను వల్ల ఇబ్బందులు వస్తాయి. సాతాను చేత శోధింపబడ్డా, సాతాను చేత బాధింపబడ్డా, సాతాను చేత వేధింపబడ్డా కుప్పగూలని పడిపోని ఇల్లు ఎవరో తెలుసా? యోబు. యోబు ఇంటికి సాతాను వల్ల శోధనలు ఎదురయ్యాయి. మనందరికీ తెలుసు. పరలోకములోకి వెళ్ళిందట సాతాను. దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అందట. అనగానే సాతాను అందట, అటు ఇటు తిరిగి వస్తున్నాను అందట. ఏమంటుంది? అటు ఇటు తిరిగి వస్తున్నాను. సాతాన్ని గాలి అంటారు కదా, ఇంకొకళ్ళు కూడా అంటారండు. అటు ఇటు తిరిగే వాళ్ళు కూడా ఏమంటారు? చెప్పాలా? ఏమంటారు? అవునా కదా? ఒకసారి ఒకళ్ళు పెళ్లి చూపులకు వెళ్ళారు. అబ్బాయి చాలా బాగున్నాడు. వెంటనే అడుగుతున్నారు కదా, అమ్మా మీ అబ్బాయి ఏం పని చేస్తారు, ఏం జాబు చేస్తారు అని అడగగానే ఆ ఇంటి వాళ్ళందరూ చెప్పారట, మా అబ్బాయి ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తాడండి అన్నారట. ఎయిర్ ఫోర్స్ లో జాబ్ చేస్తాడండి అనగానే, మా అల్లుడు, మా ఇంటికి కాబోయే అల్లుడు ఎయిర్ ఫోర్స్ లో జాబ్ అని చెప్పండి ఎక్కువ కట్నం ఇచ్చి ఊరంతా పిలుచుకొని చుట్టాలందరి ఘనంగా చెప్పుకొని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ అయిపోయాయి. 16 రోజులు పండగ కూడా అయిపోయింది. అప్పుడు వాళ్ళ ఆవిడ అడుగుతుంది, ఏమండి ఏంది జాబ్కి వెళ్తలేదు అన్నాడట. ఆ రోజు వెళ్తున్నాగా అన్నాడట. సరే 16 రోజులు అయిపోయింది, నెల రోజులైంది. నెల రోజులైనా కానీ అబ్బాయి ఎక్కడికి పోటల్లా? పొద్దున్నే లుంగి కట్టుకుంటున్నాడు, వెళ్తున్నాడు, మరలా వస్తున్నాడు భోజనానికి. మరలా